సో కమింగ్ ఫార్వర్డ్, ద మోటివ్ ఆఫ్ దిస్ అసోసియేషన్ మనం ఎందుకు పెట్టాలనుకున్నాం? లక్కీగా కిరణ్ అన్న ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై టాపిక్ని కవర్ చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. సో ఇన్ నట్షెల్, ఇంటర్ బ్యాచ్ అండ్ ఇంట్రా బ్యాచ్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఉండాలన్నది మన ఫస్ట్ మోటివ్. అంటే మీ బ్యాచ్ల్లో మీరు అందరితో కలవాలి త్రూ ఎనీ మీడియా. వాట్సాప్లు కలవండి, లేకపోతే ఫేస్బుక్లు కలవండి, పర్సనల్గా కలవండి. అండ్ దట్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అండ్ యువర్ ఇంటరాక్షన్ షుడ్ స్ప్రెడ్ ఓవర్ టు అదర్ బ్యాచెస్. ఈరోజు మెయిన్గా మనం మీటింగ్ పెట్టుకున్న దానికోసమే. ఫస్ట్ బ్యాచ్ నుండి 26 బ్యాచ్ల వరకు ఈరోజు వచ్చిన అన్ని బ్యాచ్లు ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఎవరి బ్యాచ్లో వాళ్ళు మంచి రిలేషన్స్ ఉండవచ్చు, కానీ అన్ని బ్యాచ్ల్లో డిఫరెంట్ స్పెక్ట్రాలో మనల్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళందరికీ మన కమ్యూనికేషన్ రిలేషన్ మెయింటైన్ చేయాలన్నది మన అసోసియేషన్ యొక్క ఫస్ట్ లక్షణం. దీనికోసమే అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే అసోసియేషన్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టు బీ హెల్ప్ఫుల్, టు సర్వ్ ద పీపుల్. అంటే ముందు మనకు మనం ఉపయోగపడాలి. మన బ్యాచ్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, మన సీనియర్స్లో కానీ, జూనియర్స్లో కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా, లేకపోతే ఒక ఆపర్చునిటీ అవసరమైన వాళ్ళకు మనము ఒక సపోర్ట్ యూనిట్గా ఉండాలన్నది అసోసియేషన్ లక్షణం. అలాగే ఇప్పుడు బయటికి వస్తున్న పిల్లలు, రీసెంట్గా బయటికి వచ్చిన వాళ్లకు కెరీర్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్సు, ఏదన్నా అవకాశం ఉంటే చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి అన్నది అసోసియేషన్ యొక్క లక్షణం, అసోసియేషన్ యొక్క లక్ష్యం. కనుక ఈ రెండు పెట్టుకున్నాము. ఇది పెట్టుకున్న తర్వాత కొన్ని మిస్లేనియస్ యాక్టివిటీస్ కింద అసోసియేషన్ మనకు వెల్బీయింగ్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్, ఒక హెల్త్ ఆస్పెక్ట్ కావచ్చు. ఈరోజు మన దగ్గర ప్లెంటీ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, అలాగే మన దగ్గర డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఎంతోమంది ఎడ్యుకేషనలిస్ట్ ఉన్నారు. సో ద నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ దీస్ పీపుల్ మనకందరికీ ఉపయోగపడుతుంది. చాలామంది, ఐఎమ్ సారీ టు సే, నవోదయ గురించి చాలా మాట్లాడారు. నవ్ యాజ్ ఎ అసోసియేషన్ ఐ వాంట్ టు సే టు యూ, కమ్ అవుట్ ఆఫ్ నవోదయ. ఈరోజు నవోదయ నుండి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లాట్ ఆఫ్ మెమరీస్. ఈరోజు ఏంటి, ఈరోజు మనం అసోసియేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకొని మనం ఏం చేయగలం? ఇందాక మన రాఘవేంద్ర మాట్లాడుతున్నాడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నా అని. ఇంకొకరు ఇంకొక చోట ఇంకో బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకరు ఇంకో చోట ఇంకోటి చేస్తున్నారు. వై కాంట్ వి స్కేల్ అప్ త్రూ ఎంటైర్ నవోదయ ప్లాట్ఫామ్? ఈరోజు JNVKలోనే అరౌండ్ 2500 నవోదయ అల్యూమిని ఉన్నారు. అండ్ విత్ దేర్ ఫ్యామిలీస్, విత్ దేర్ రిలేటివ్స్ కలుపుకుంటే వీఆర్ ద బిగ్ బంచ్ ఆఫ్ కస్టమర్స్, వీఆర్ ద బిగ్ బంచ్ ఆఫ్ లాయల్ కస్టమర్స్. సో ఈ అన్నీ కూడా ఆ అల్యూమిని అసోసియేషన్ తరఫున ఎక్స్ప్లోర్ చేయాలని, ఒకరికొకరు మనము బోత్ ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, వెల్బీయింగ్ కానీ, ఇంక్లూడింగ్ స్పిరిచువల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్లో కూడా అసోసియేషన్ ఒక మంచి రిలేషన్స్లో ఉండాలన్నది అసోసియేషన్ యొక్క మెయిన్ మోటివ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రతి ఇయర్ ఆర్గనైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న బ్యాడ్ రిమార్క్, బట్ ఐ వాంట్ టు కమ్ అగైన్ సే టు యూ. ఇందాక భోంచేసి వచ్చిన తర్వాత ఇక్కడ పైన బెంచుల సర్దుతో బుచ్చిమాయిష్ చేస్తున్నాడు. బుచ్చిమాయిష్ చేయటం తప్పని నేను చెప్పను, కానీ జూనియర్ బ్యాచెస్లో ఎవరు కనీసం హెల్ప్ చేయడానికి రాలేదు. ఇది ఎవరి ఇళ్లలో ఎవరి పెళ్ళిళ్ళ కోసం, లేకుంటే మా ఇంట్లో చేస్తున్న పార్టీ కాదు, ఇది కాదు. సో ఐ విష్ అండ్ ఐ వాంట్ ఆల్ ద బ్యాచెస్, ఆల్ ద పీపుల్ టు టేక్ పార్టిసిపేషన్ ఇన్ దిస్. అంతేకాని ఎవరో వాళ్ళు పిలిచారు వెళ్ళి చేస్తున్నారు అన్నది ఆలోచనలో పెట్టుకోవద్దు. అందరూ కలిపి చేసుకుందాం, అందరూ పార్టిసిపేట్ చేయండి. రేపు పొద్దున్న రోల్స్ను ఇప్పుడు ఫస్ట్ 5 బ్యాచెస్ చేస్తున్నాం, నెక్స్ట్ టర్న్ ఓవర్లో తర్వాత బ్యాచెస్ దీన్ని టేక్ ఓవర్ చేయండి. మీ ద్వారా కొత్త కొత్త యాక్టివిటీస్, మంచి మంచి యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్దాం. మన అసోసియేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేయాలన్నది ఈ అసోసియేషన్ లక్షణం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ సైన్ ఆఫ్ విత్ జై నవోదయం.